సార్ వల్లభనేని వంశీ బెయిల్ రిజెక్ట్ అయింది. పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు అనే న్యూస్ వస్తుంది సార్. నిజంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే కనుక గతంలో రఘురామకృష్ణరాజుని కొట్టినట్టుగా పోలీసులు ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయా? వల్లభనేని వంశీ కేసు రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది. మామూలుగా వల్లభనేని వంశీ కేసు ఏంటంటే 2023లో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది. వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఆ కేసులో సత్యవర్ధన్ అని 24 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం ఆఫీస్లో అతను కంప్లైంట్ ఇచ్చాడు. 88 మంది మీద కంప్లైంట్ ఇచ్చారు. అందులో 45 మందిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉంటున్నాడు, A71. సో అయితే ఇప్పుడు ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి. ఒక వెర్షన్ తెలుగుదేశం వెర్షన్ ఏంటంటే వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ని కంప్లైంట్ ఎవరిచ్చారో అతన్ని హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంటే అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టుకొని 3 రోజుల పాటు అతన్ని కొట్టి బెదిరించి అతనికి కొంత డబ్బులు ఇచ్చి అతని దగ్గర ఒక వీడియో రికార్డ్ చేశారు. అదేంటంటే ఈ కేసు అసలు నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు లేను, ఎవరు వచ్చారో కూడా నాకు తెలియదు, నేను అసలు కంప్లైంట్ ఇవ్వలేదు, సాక్షి సంతకం పెట్టమని తెలుగుదేశం వాళ్ళు అడిగితే పెట్టాను, అంత తప్ప నాకు తెలియదు అని రికార్డ్ చేయించారు. దాని తర్వాత కోర్టులో కూడా తీసుకెళ్ళి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. జస్టిస్ హిమబిందు జడ్జి గారి ముందు అతను వాంగ్మూలం కూడా ఇచ్చాడు. సో ఇది వైసీపీ వాళ్ళు చెప్పేది. అందుకని వల్లభనేని వంశీ ప్లస్ ఇంకొక 3 మీద కిడ్నాప్ కేసు పెట్టారు. కిడ్నాప్ ఇతను దళితుడు కాబట్టి దళితుడిని ఎస్సీ కాబట్టి ఎస్సీని దూషించారని చెప్పి SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది కూడా పెట్టారు. అట్లాగే కిడ్నాప్ ఇవన్నీ పెట్టారు. సో ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన బెయిల్ కూడా రాదు. మామూలుగా గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు ఉన్నా మ్యాక్సిమం నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడానికి ట్రై చేస్తారు. సో అలాగే వంశీ మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. ఇప్పుడు అతను కిడ్నాప్ కేసులో A1గా అతన్ని చేర్చారు. సో వీళ్ళు ఏమంటున్నారు వైసీపీలో, అసలు మేము కిడ్నాప్ చేయలేదు, ఏం చేయలేదు, అతను ఇప్పుడు అతను ఇలాగ మారిపోయి చెప్పడం వల్ల కేసే ఉండదు కాబట్టి దాన్ని నన్ను ఇరికించారు, అందుకే సత్యవర్ధన్ మీద కూడా మళ్ళీ కేసు పెట్టారు. సత్యవర్ధన్ మీద రమాదేవి అని ఒక తెలుగుదేశం నాయకురాలు ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదేంటంటే ఆయన మమ్మల్ని డబ్బులు అడిగాడు, వైసీపీ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు, మీరు ఎక్కువ ఇస్తే నేను వాళ్ళ తరపున సాక్షి కోర్టులో అఫిడవిట్ అయ్యాను, మీరు కానీ ఇకపోతే నేను వెళ్ళి కేసును విత్డ్రా చేసుకుంటాను మమ్మల్ని ఇచ్చేశాడు సో అని అతని మీద పెట్టారు. సో ఇప్పుడు అతను పోలీసుల అధీనంలో ఉండారని వైసీపీ ఆరోపిస్తుంది. సత్యవర్ధన్ మీద ఇంకొంతమంది మీద కూడా కేసు పెట్టారు. అంటే ఇక్కడ మనకు మామూలుగా జనాలకు వచ్చే డౌట్లు ఏంటంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్ ఎందుకు కోర్టులో చెప్పట్లేదు, కోర్టులో ఎందుకు చెప్పలేదు, దానికి కారణాలు మేబీ భయపడి ఉండొచ్చు, లేదా డబ్బులు తీసుకున్నప్పుడు చెప్పు, ఈ 2 కూడా జరిగి ఉండొచ్చు, అదొక పాజిబుల్. ఇది రెండోది, అసలు ఈ కేసు పెట్టడమే సత్యవర్ధన్ నిజంగానే ఆ రోజు జనాలు ఆ గందరగోళంలో ఎవరు వచ్చారో ఎవరు అలా అతనికి తెలియకపోవచ్చు. సో కేసు పెట్టించాలి కాబట్టి ఎవరి దగ్గర పెట్టించి ఉండొచ్చు. ఇప్పుడు అతను చెప్పేదాని ప్రకారం నా కేసు ఉంటే నాకు అనవసరంగా నా జాబ్కి ఇబ్బంది కాబట్టి నేను కేసు ఇది నాకెందుకు, అప్పుడెప్పుడో పనిచేశాడు వచ్చేసాడు, అబ్బాయి ఏమి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్త కాదు. సో అనేది ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏ విషయానైనా వాళ్ళు పొలిటికల్గా 2 ఎక్స్ట్రీమ్ దీంట్లో చీలిపోయి కొట్టుకుంటుంటారు కాబట్టి ఇది కూడా అలా అయిపోయింది. అంటే బేసిక్గా మనకు అర్థమయ్యేది ఏమంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపాలి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, ఈ 2 ప్రధానంగా ఉంటాయన్నమాట. అట్లాగే గతంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన అధికారుల్ని వేధింపులకు గురి చేయడం. గతంలో అయితే వేధింపులు ఎలా ఉండేవో అధికారుల కంటే వాళ్ళ ఉద్యోగాలు లేకుండా చేయడం, లేకపోతే ఏదో అనామక పోస్టులో వేసేయడం అనేది జనరల్గా జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇది చేస్తున్నారు. అప్పుడు గతంలో ఇది తక్కువ ఉండేది, ఏదో జగన్ అవినీతి కేసులు ఇలాంటి వాళ్ళల్లోనే అధికారులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఐబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని ఎట్లా వేధించడం మనం జగన్ చూసాం. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం నువ్వు నీకంటే ఒక ఆకు ఎక్కువే మేము చదివాం అన్నట్టుగా వీళ్ళు ఇంకా ఎక్కువ మందిని సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా
ఇంకా పద్ధతిగా జగన్ కంటే అదేదో డైలాగ్ ఉండే అతను పద్ధతిగా కొట్టాడు శ్రద్ధగా కొట్టాడని అట్లాగే శ్రద్ధగా కొట్టే ఆలోచనలో తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు. లోకేష్ అదే పనిలో ఉన్నాడు. లోకేష్కి ఏంటంటే చంద్రబాబు మామూలుగా ఈ కైండ్ ఆఫ్ రెవెంజ్లు తీర్చుకోవడంలో చంద్రబాబు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఆయన ఏంటంటే వచ్చినాక గవర్నెన్సు, పబ్లిసిటీ, తర్వాత సంక్షేమం అనేది చంద్రబాబు జనరల్గా లాస్ట్లో ఉంటుంది. ఆయన ఎన్నికల హామీలు ఇస్తారు కానీ వచ్చినాక ఇప్పుడు సంక్షేమాలకు సంబంధించి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం. ఆయన ఫస్ట్ ప్రయారిటీ అభివృద్ధి అనేది ఆయన ప్రయారిటీ. సో ఆ విషయాల్లో ఉంటాడు చంద్రబాబు బేసిక్గా. కానీ లోకేష్ అలా ఉండడు కదా. లోకేష్కి ఏంటంటే ఉడుకు రక్తం కావచ్చు, లేదా తనకి పోటీ లేకుండా చూసుకోవాలనే కోరిక కావచ్చు. దాంతో చంద్రబాబు కూడా సరెండర్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు కూడా తను ఉన్నప్పుడే లోకేష్ని సీఎం చేయాలి, తను యాక్టివ్గా ఉన్నప్పుడే. చంద్రబాబు కూడా ఆల్రెడీ 75 దాటింది. సో నెక్స్ట్ 80 వచ్చేస్తాయి నెక్స్ట్ ఎన్నికల నాటికి. అప్పుడు ఇంత యాక్టివ్గా ఉంటానో తెలీదు. ఒకవేళ ఉన్నా కూడా లోకేష్ ఇంకా వెయిట్ చేయాలంటే లోకేష్ వెయిట్ చేయడు కదా సీఎం. లోకేష్కి కూడా ఏజ్ వస్తుంది కాబట్టి లోకేష్ని నెక్స్ట్ సీఎంగా చేయాలనేది ఈయనకుంది. దాంతో జగన్ని ముందు పొలిటికల్గా, ఎందుకంటే జగన్కి ఇప్పటికి కూడా 40% ఓట్ షేర్ ఉంది. వీళ్ళు ముగ్గురు గెలిచారు కాబట్టి గెలవగలిగారు. కానీ విడిగా చంద్రబాబు జగన్ మీద గెలిచే పరిస్థితి ఇప్పటికి కూడా ఉందా లేదో తెలియదు. కానీ ఆయనకైతే ధైర్యం లేదు. సో ఈ కాంటెక్స్ట్లో లోకేష్ని సీఎం చేయాలంటే జగన్ అనే ఎలిమెంట్ని పొలిటికల్గా నిర్మూలించాలి అనేది. కానీ అది సాధ్యమా అంటే చెప్పలేము మనం. అది జగన్ మీద, జగన్ని సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. రెండోది వీళ్ళు ప్రజలకి ఏమి చేస్తారనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు ప్రజలు అంటే నెగిటివ్ ఓట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి వస్తాడని ఎవరన్నా కలగన్నారా? ఎవరు కలగనలేదు. కానీ రేవంత్ రెడ్డి రావడానికి పాజిటివ్ ఓటు కంటే కూడా నెగిటివ్ ఓటు పనిచేసింది. కేసీఆర్ మీద ఉండే నెగిటివ్ ఇదే పనిచేస్తుంది. అలాగే కూటమి మీద రేపు నెగిటివ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జగన్ పెద్దకు పనిచేయకపోయినా ఆల్టర్నేటివ్ జగన్ ఉంటాడు కాబట్టి జగన్ గెలుస్తాడు. అందుకని జగన్ని ఈ లోపల మ్యాక్సిమం కన్విక్షన్ ఇచ్చేసి జైల్లో పెట్టించాలనేది వీళ్ళ ప్లాన్. కానీ దానికి మోడీ రెడీగా లేడు ప్రస్తుతానికి. మళ్ళీ ఏమన్నా భవిష్యత్తులో ఉంటాడని తెలియదు. సో ఈ కాంటెక్స్లో వంశీ పరిస్థితి ఏంటంటే వైసీపీలో ఉండేవాళ్ళు ఇవాళ మ్యూజిక్ ఫేస్ చేయాలంటారు, ఫేస్ ద మ్యూజిక్ అంటారు. సో ఇది ఫేస్ చేయక తప్పదు. అంటే జైలుకి వెళ్ళాలి, ఇబ్బందులు పడాలి, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అది వంశీ వంతు వచ్చింది. వంశీ మీద ఎవరికి సింపతి కూడా లేదు. ఎందుకు లేదంటే గతంలో వంశీ అతి దారుణంగా భువనేశ్వర్ గురించి, తర్వాత లోకేష్ పుట్టుక గురించి ఇవన్నీ మాట్లాడింది చూశారు. ఆ తర్వాత ఎప్పుడో సారీ చెప్పాడు. కానీ అప్పుడే అసలు మాట్లాడడం ఫస్ట్ తప్పు, రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే సరిపోయింది. అది చేయలేదు. సో దానివల్ల చంద్రబాబు ఎప్పుడూ లేని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణం ప్రధానంగా వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు. సో ఇప్పుడు అందువల్ల వంశీకి ఇవన్నీ జరుగుతున్నా కూడా వైసీపీలో కొంత కదలిక ఉండొచ్చు. కానీ అది కూడా జగన్ ఉన్నాడు కాబట్టి సాధారణ ప్రజల్లో వంశీని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఏం లేదు. ఇంకా వీడికి కావాలి అన్న ఇదే కనిపిస్తుంది. అది స్వయంకృత అపరాధం. ఎందుకంటే వీళ్ళు ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటా ఉన్నట్టుగా రెచ్చిపోతూ మాట్లాడే కల్చర్ ఈ మధ్య బాగా పెరిగింది. వ్యక్తిగతమైన దాడులు జరిగింది. ఇప్పుడు కూడా వంశీ భార్యను పంకశ్రీ ఆమెను అలాగే మాట్లాడుతుంది తెలుగుదేశం వాళ్ళు. ఆమె కూడా మొన్న అదే మాట్లాడింది. కానీ ఆమె మీద కూడా సింపతి లేదు. ఎందుకంటే ఆమె భర్తని ఎందుకు కంట్రోల్ చేయలేదు, అప్పుడు ఒక స్త్రీని మాట్లాడుతుంటే నువ్వెందుకు అనలేదు అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి తేడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని వీళ్ళు ఇబ్బంది పెడతారు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడంలో తెలుగుదేశానికి వైసీపీకి ఏ రకంగా తేడా లేదు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళు దాడులు కూడా చేసే బ్యాచ్. ఎందుకంటే లంపెన్ యూత్ ఉంటారు పవన్ కళ్యాణ్ దీంట్లో. సో అంటే ఓవరాల్గా రాజకీయాలన్నీ అధమ స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి ఇదా నడుస్తుంది. ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటి? వంశీ బెయిల్కి అప్లై చేశాడు. బెయిల్ అతనికి రావడం వెరీ డిఫికల్ట్ థింగ్. గురువారానికి పోస్ట్పోన్ చేశారు కానీ బెయిల్ అయితే రాదనేది సర్కిల్లో వినిపిస్తున్న మాట. అందుకనే పోలీసులు కస్టడీకి అడిగారు. కస్టడీ పిటిషన్ కూడా విచారణ వాయిదా వేశారు. కానీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. కస్టడీకి అడగడానికి గ్రౌండ్స్ ఏంటంటే మేము దీన్ని సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి, క్రైమ్ని రికన్స్ట్రక్షన్ అంటారు కదా, రికన్స్ట్రక్ట్ చేయాలనేది అంటున్నారు. కానీ వంశీ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఆల్రెడీ సత్యవర్ధన్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు, పోలీసుల దగ్గరే, మళ్ళీ సీన్ రికన్స్ట్రక్షన్ అవసరం ఉంది అనేది అతని ఆర్గ్యుమెంట్. మరి ఎవరి ఆర్గ్యుమెంట్ని ఏం చేస్తారని చూడాలి.
సో రెండోది ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా సెల్ఫ్ అఫిడవిట్ వేశాడు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను కిడ్నాప్ చేయలేదని. ఈ లోపల ఇద్దరు వీడియోలు కూడా రిలీజ్ చేసుకున్నారు. ఆ వీడియోల్లో కూడా ఒకరి మీద ఒకరు చేసుకోవడం, తర్వాత అతను ఇచ్చిన అఫిడవిట్ని, సత్యవర్ధన్ ఇచ్చిన అఫిడవిట్ని వీళ్ళు రిలీజ్ చేయడం, పోలీసులు సత్యవర్ధన్ తీసుకెళ్తా ఉండే వీడియో వీళ్ళు రిలీజ్ చేస్తే సత్యవర్ధన్ వంశీ లిఫ్ట్లో ఉన్న వీడియోని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు మన ప్రజల రెండు రకాలు ఉంటాయి. ఒకటి, ఒక కేసుని లీగల్గా ఎలా చూస్తారు, పొలిటికల్గా ఎలా చూస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకున్న ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ విషయం ఇవన్నీ కూడా చూస్తే లీగల్గా అనేది వీళ్ళకి సంబంధం లేదు. ముందు పబ్లిక్లో డ్యామేజ్ ఎలా చేయాలనేది ప్రధానమైన